చిల్డ్రన్ ఈ వీడియోలో తెలుగు మోడల్ పేపర్ 2 10th క్లాస్ కి సంబంధించిన తెలుగు మోడల్ పేపర్ 2 చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో పేపర్ 1 చూసాం కదా. సో పేపర్ 2 లో కూడా ఏ విధమైన ప్రశ్నలు వచ్చాయి, సో అలాగే పద్యాలు గద్యాలు ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కింది పేరాను చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1-2 వాక్యాలలో రాయండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఉపవాచకం నుంచే వస్తుంది. సో ఆన్సర్స్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తానమ్మా. క్వశ్చన్స్ చదివి. త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించినా అనుమాత్రమైన అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకొచ్చావని నిలదీసింది. హనుమంతుడు, లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను. ఒక్కసారి చూసిపోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తాను అని చెప్పాడు. సో ఇది పారాగ్రాఫ్. సో కిందిచ్చిన ప్రశ్నలు వచ్చేసి 100 యోజనాలు ప్రయాణించిన అనుమాత్రమైన అలసిపోనిది ఎవరు? సో 100 యోజనాలు ప్రయాణించిన, ఇక్కడ 1-2 వాక్యాలలో రాయమన్నారు కాబట్టి పూర్తిగా రాయాల్సి ఉంటుంది. సో త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరుకున్నాడు హనుమంతుడు. సో 100 యోజనాలు ప్రయాణించిన సో హనుమంతుడు అనుమాత్రమైన అలసిపోలేదు అని. నెక్స్ట్, లంకానగరంలోకి ప్రవేశించడానికి ఏ సమయం అనుకూలమని హనుమంతుడు భావించాడు? సో లంకానగరం చేరుకున్నటువంటి హనుమంతుడు సో అందులోకి ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు. సో అంతవరకు వేచి ఉన్నాడు. లంకానగరం ఏ పర్వతం మీద నిర్మించబడింది? సో లంకానగరం త్రికూట పర్వతం మీద నిర్మించబడింది. హనుమంతుడిని నిలదీసింది ఎవరు? సో హనుమంతుడు లంకానగరంలోకి ప్రవేశించగానే లంకాది దేవత అయిన లంకిని అతన్ని నిలదీసింది. నువ్వెవరు, ఎందుకొచ్చావని నిలదీసింది. లంకిని హనుమంతుడిని ఏమని ప్రశ్నించింది? సో నీవెవరు, ఎందుకొచ్చావని. సో లంకాది దేవత అయిన లంకిని నీవెవరు, ఎందుకొచ్చావనేసి అతన్ని ప్రశ్నించింది. సో ఈ విధంగా వాటి ఆన్సర్స్ అందులోనే ఉంటాయి, చదివి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి ప్రతిపదార్థం రాయమన్నారు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో కంపల్సరీ పద్యం ఇచ్చేసి ప్రతిపదార్థమే రాయమంటారని ఏమీ లేదు. సో పద్యం స్టార్టింగ్ లైన్ ఎండింగ్ లైన్ ఇచ్చేసి పద్యాన్ని పూరించి భావం రాయమనొచ్చు కూడా. సో ఇక్కడైతే ఇచ్చిన పద్యం సో ఫస్ట్ లెసన్లో నుంచి ఇచ్చారు. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరున్ డలంతిం బోండు త్రివిక్రమ స్ఫురణ వాండే నిండు బ్రహ్మాండముం గలండే మాన్పనొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. సో ప్రతి ఒక్క పదానికి ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. సో మొదటగా వదాన్యోత్తమ అనగా దాతల్లో గొప్పవాడ, వర్ణిన్ బ్రహ్మచారి. సో ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలంటే వదాన్యోత్తమ అంటే ఓ దాతల్లో గొప్పవాడ, కులమున్ నీ కులాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ తేజస్సును అంటే నీ పరాక్రమాన్ని, నిలుపు కాపాడుకో, మీ కుబ్జుండు. సో ఇక్కడ మీ కుబ్జుండు అనగా ఈ పొట్టివాడు, విశ్వంభరుణ్ సో విశ్వాన్ని మొత్తం ఆక్రమిస్తాడు, అలతిన్ సో ఊరకనే సో విశ్వాన్ని మొత్తం ఆక్రమించకుండా ఊరకనే బోండు పోడు. త్రివిక్రమ స్ఫురణ వాండై సో 3 అడుగులతో 3 లోకాలు నిండేవాడే, నిండు పూర్తిగా, బ్రహ్మాండమున్ గలండే సో 3 అడుగులతో 3 లోకాలను నిండుతాడు. సో బ్రహ్మాండమున్ గలండే సో ఈ ప్రపంచంలో అతన్ని ఆపగలవాడు, మాన్ప ఆపగలవాడు, నొకండు ఒకరైనా, గలండే అంటే ఉన్నాడా అని. సో బ్రహ్మాండం అంటే ఈ భూమి మీద, గలండే అంటే ఉన్నాడా, మాన్ప అంటే ఆపగలరా, నొకండు అంటే ఒక్కరైనా ఉన్నారా అని. నా పలుకు నా మాట, లాకర్ నింపు విను, కర్ణంబులన్ సో చెవుల ద్వారా,
వలది వద్దు, దానము గీనము, ఇక్కడ దానము గీనము అంటే చెడు దానము అని. బనుపుమా పంపించు, వర్ణిన్ సో బ్రహ్మచారిని. సో ఉపదానత్యం అంటే ముందే తెలుసుకున్నారు, దాతల్లో గొప్పవాడని. సో దాతల్లో గొప్పవాడ, నీ కులాన్ని రాజ్యాన్ని తేజస్సును కాపాడుకో. వచ్చినటువంటి ఈ పొట్టివాడు విశ్వాన్ని మొత్తం ఆక్రమిస్తాడు, 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమిస్తాడు. అతన్ని ఎవరైనా ఆపగలరా? నా మాట విను, నీ చెవుల ద్వారా ఈ చెడు దానాన్ని చేయకు, అతన్ని పంపించు అని. సో మీకు ఓన్లీ ప్రతిపదార్థాలు రాయమన్నారు కాబట్టి ప్రతిపదార్థం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్ గల్గవో, చీరానీకము వీధులం దొరకదో, శీతామృత స్వచ్ఛ వాహ్పూరం వేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ ఓపవో, చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. సో శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. ఊరూరం సో ఊరులోని జనులెల్లా ప్రజలందరూ భిక్షమిడరో, అడిగితే భిక్షం పెట్టరా అంటే ఇంత అన్నం పెట్టరా, సో ఆహారం ఇవ్వరా. యుండం గుహల్ గలగవో, యుండన్ అంటే ఉండడానికి, గుహల్ ఇల్లులు, కలవో లేవా. చీరానికము అంటే ఇక్కడ వస్త్ర సముదాయము, వీధులందు సో వీధులలో దొరకదో దొరకదా. శీతామృత, శీత అంటే చల్లనైన అమృతం వంటి, స్వచ్ఛ శుద్ధమైనటువంటి పరిశుభ్రమైనటువంటి, వాపూరం సో స్వచ్ఛమైనటువంటి నీరు, బేరుల బారదో నదులలో ప్రవహించడం లేదా. తపస్సులం సో తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళ ముళ్ళను బ్రోవంగా కాపాడడానికి, నువ్వు ఓపవో నీవు లేవా. చేరం బోవుదురేలా సో అందరూ అక్కడికి వెళ్ళి చేరుతూ ఉంటారు, బోవుదు రేలా సో చేరం అంటే ఆశ్రయించడానికి, బోవుదు రేలా సో పోతూ ఉంటారు వెళుతూ ఉంటారు. రాజుల వద్దకు జనులు ప్రజలు. సో ఓ ఈశ్వర, ఊర్లో ప్రజలు అన్నం అడిగితే పెడతారు కదా. సో ఉండడానికి గుహలు ఉన్నాయి కదా, వస్త్రాల సముదాయం వీధులలో దొరుకుతుంది కదా, స్వచ్ఛమైన అమృతం వంటి మంచినీరు నదులలో ప్రవహిస్తుంది కదా, తపస్సులను కాపాడడానికి నీవు ఉన్నావు కదా. సో ప్రజలందరూ రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అనేసి దీని భావం అన్నమాట. సో ఇది సెకండ్ది. నెక్స్ట్ వచ్చేసరికి కింది పేరాను చదవండి, ఖాళీలను పూరించండి. సో ఇది కూడా సేమ్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కంపల్సరీ పారాగ్రాఫే వస్తుందని ఏమీ లేదు, అపరిచిత పద్యమైనా రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి గద్యం. ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాల్లో శాసనాలు ఒకటి. శాసనం అనగా ప్రాచీన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై రాజులు రాయించిన రాత రూపంలో ఉన్న వారి ఆజ్ఞలు. కాగితం అందుబాటులోనికి రాని రోజుల్లో రాజులు తమ ఆజ్ఞలను, సాధించిన విజయాలను రాళ్లపై, రాగిరేకులపై చెక్కించి భద్రపరిచారు. రాతిపై చెక్కినవి శిలాశాసనాలు, రాగిరేకులపై చెక్కినవి తామ్ర శాసనాలు. ఈ పురాతన శాసనాలను అధ్యయనం చేయడం ద్వారా అమూల్యమైన చరిత్రను మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా ఇచ్చారు, ఖాళీలు ఇచ్చారు. ఇక్కడ అందుకే క్వశ్చన్లో కూడా ఖాళీలను పూరించండి ఇచ్చారు. రాతిపైనో రాగిరేకుపైనో ఉండే రాజుల ఆజ్ఞలకు సో డాష్ అని పేరు. సో ఏమని పేరు? శాసనాలు అని పేరు. సో రాతిపైన కానీ రాగిరేకులపైన కానీ రాసే వాటికి సో శాసనాలు అని పేరు. నెక్స్ట్ శాసనాలు డాష్ తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాల్లో ఒకటి. ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాల్లో ఒకటి ప్రాచీన చరిత్రను. నెక్స్ట్ తామ్ర శాసనాలు అనగా సో తామ్ర శాసనాలు అనగా రాగి రేకులపై రాసేవి. క్లియర్మా? రాగి రేకులపై చెక్కినవి తామ్ర శాసనాలు. నెక్స్ట్ రాతిపై చెక్కిన శాసనాలను శిలాశాసనాలు అంటారు. నెక్స్ట్ పై పేరాకు డాష్ అని పేరు పెట్టవచ్చు, పురాతన శాసనాలని పేరు పెట్టవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత క్వశ్చన్స్. ఫస్ట్ వన్, దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి. సో వీర తెలంగాణ పాఠ్య కవి సో దాశరథి కృష్ణమాచార్యులు.
సో ఆ కవి గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భూమిక పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. గూడూరి సీతారాం, సో ఆయన గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాట తిరగలేరు మానధనులు అని ఎవరు ఏ సందర్భంలో అన్నారు? సో శుక్రాచార్యుడు బలిని వద్దు దానం చేయకు అని చెప్పినప్పుడు బలిచక్రవర్తి పలుకుతాడు. సో అభిమానమే ధనంగా కలిగినటువంటి వారు మానధనులు. సో వారు ఎటువంటి సందర్భంలోనైనా, అంటే ఎంత నరకం ప్రాప్తించినా, సో కష్టాల పాలైనా, సో పేదరికం వచ్చినా, సో ఎలా అయినా సరే సో మాటను మాత్రం తప్పరు అనేసి శుక్రాచార్యుడితోటి బలిచక్రవర్తి అంటాడు. నెక్స్ట్ ఆడవాళ్ళ నోట అసలైన భాష నిలిచి ఉంటుందని రచయిత అనడానికి కారణం ఏమిటి? సో వాళ్ళ నోటనైతేనే పలుకుబడి నుడికారాలు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి సో వాళ్ళ నోటనే అసలైన భాష ఉంటుంది అని. అలాగే కొంతమంది ముస్లిం స్త్రీలు గడప దాటి బయటకు రానటువంటి వాళ్ళు సో అచ్చమైన పదాలను ఉపయోగించి వాళ్ళ భాషలోనే మాట్లాడతారు కాబట్టి సో ఆడవాళ్ళ నోటనే అసలైన భాష అని అనవచ్చు. నెక్స్ట్ బలిచక్రవర్తి యొక్క దానశీలాన్ని సొంత మాటల్లో వివరించండి. సారాంశం మొత్తం రాయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ మంచి నడవడికను నేర్పేవి శతక పద్యాలు అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. సో ఒక్కొక్క పద్యంలో మనం ఏమేమి నీతి నేర్చుకున్నామో దాని గురించి రాయాల్సింది. సో పూజకు దయ ఏకాగ్రత ఉంటే చాలు అనేసి. నెక్స్ట్ రాజులను ఆశ్రయించే బదులు సో దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ వచ్చేసి సిరిలేకైన మంచి గుణాల వల్ల పండితుడు శోభిల్లుతాడు అని. నెక్స్ట్ మిత్రులను సంపాదించుకోవాలని, తల్లిదండ్రులను నిందించరాదని, అగ్రహారాలను తీసుకోకూడదు అని, దేవుడి మాన్యాలను అపహరించకూడదు అని, ఇలా కొన్ని నరరూప రాక్షసులకు దూరంగా ఉండాలని. సో ఇలా కొన్ని శతక పద్యాల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ నెల్లూరు కేశవస్వామి రాసిన చార్మినార్ కథల ప్రత్యేకతను వివరించండి. చార్మినార్ కథల్లో మొత్తం 11 కథలు ఉంటాయి. అవన్నీ మానవీయ సంబంధ విలువలను తెలియజేసే విధంగా ఉంటాయి. ముస్లిం హిందువుల యొక్క స్నేహభావాన్ని తెలిపే విధంగా ఉంటాయి. సో నెల్లూరు కేశవస్వామి సో జీవం ముట్టుపడే విధంగా తన నవలను రాశాడు అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తాదా ఇగపట నీ పాను జర్దా డబ్బి అని మనవరాలు పలికిన మాటలు విన్న సామల యాది చేసుకున్న విషయాలు ఏమిటి? సో తాత ఇగపట నీ పాను జర్దా డబ్బి అనగానే తమ ప్రాంతపు భాష అలవడినందుకు సామల సదాశివ గారు అబ్బురపడతారు. సో వెంటనే తిరుమల రామచంద్రారావు గారు ఆంధ్రప్రభ పత్రికలో వారపత్రికలో చివరి పేజీ రాస్తూ ఉండేవారు. సో అలా ఒకసారి ఏమి రాశారంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి లడ్డు తెస్తూ వారి రామచంద్ర ఇక పట్టు తిరుపతి లడ్డు అని అన్నారనేసి సో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి యాది చేసుకున్నారు. సో ఇంకా చాలా విషయాలు రాయాలంటే ఎలాగో 7 మార్క్స్ కాబట్టి రాయాలంటే తర్వాత కే కమల గారిని, మహబూబ్ నగర్ యొక్క భాషను సో అక్కడి నుంచి 1 by 1 అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక్క ఇగపటు అనే ద్వారా మిగతావన్నీ లక్ష్మణ శాస్త్రి గారి గురించి, సో అలా వరంగల్ భాష గురించి, ఆడవార్ల నోటన అసలైన భాష వస్తుందని, కాళోజీ గారి గురించి, సో మీర్ తకీమార్ గురించి ఇలా అన్నీ గుర్తు చేసుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తముడైన గురువు వల్ల శిష్యులకు ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల విషయంలో నిజమైంది. ఈ విషయాన్ని సమర్థిస్తూ రాయండి. సో విశ్వామిత్రుడి సన్నిధానంలో ఉంటే రామలక్ష్మణులు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో యాగ సంరక్షణ బాధ్యతను తీసుకుంటూ ఉంటారు. సో అలాగే కొన్ని విషయాలన్నీ భగీరథుడి గురించి అన్ని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రామాయణంలో నీకు నచ్చిన ఏవైనా 2 పాత్రల స్వభావాన్ని వివరించండి. అది మీ ఇష్టం, ఎవరిదైనా పర్వాలేదు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, విభీషణుడు, రావణాసురుడు, ఎవరైనా సరే. సో ఏవైనా 2 పాత్రల గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పోగొట్టడానికి విద్యార్థులుగా తామేమి చేయవచ్చోనని పిల్లలు మాట్లాడుకుంటున్నారు. వారు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణ రూపంలో రాయండి. సో విద్యార్థులు మూఢనమ్మకాలను తొలగించడానికి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీరు కన్వర్సేషన్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థి అనేసి అలా మెన్షన్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో రాయాలి.
నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల అభివృద్ధి కోసం చేసిన కృషిని తెలుసుకున్నారు కదా. అటువంటి గొప్పవారి అవసరం ఈ సమాజానికి ఎప్పుడూ అవసరమే అనే విషయాన్ని తెలియజెప్పే విధంగా మిత్రునికి లేఖ రాయండి. యాక్చువల్గా 2 క్వశ్చన్స్ ఒకటే లెసన్ సో అలా ఒకటే లెసన్ నుంచి రావడం చాలా అరుదు. సో ఆల్మోస్ట్ వేరే వేరే లెసన్స్ నుంచే ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం 2 భాగ్యరెడ్డి వర్మ భాగ్యోదయం లెసన్ నుంచి వచ్చాయి. సో కాకపోతే ఇక్కడ కన్వర్జేషను, ఇక్కడేమో లెటర్ వచ్చింది. సో భాగ్యరెడ్డి వర్మ లాంటి వారి అవసరం ఎంతనో ఉంది అనేసి మీ మిత్రుడికి లేఖ రాయడం. భాగ్యరెడ్డి వర్మ గురించి రాయి. సో ఆయన ఆది హిందువుల కోసం కృషి చేశారు, సో అలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది అనేసి ఇంకా ఆయన గురించి విషయాలన్నీ కూడా మిత్రుడికి లేఖ రాయాలి. సో అలాంటి వారి అవసరం కూడా ఉంటుంది అనేసి లెటర్ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. కృతజ్ఞత, సో మనకు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడం అనమాట. ఆ అర్థాన్ని ఉపయోగించి అక్కడ రాయాలి. పతాక స్థాయి అంటే ఆఖరి ఘట్టం లేదంటే చివరి స్థాయి. సో ఆ అర్థాన్ని ఉపయోగించి అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిజమైన భక్తులు నిరతము భగవంతుని ధ్యాసలో మునిగి ఉంటారు. ఇక్కడ నిరతము అనగా సో ఎల్లప్పుడూ. సో ఇక్కడ నిరతము అంటే ఎల్లప్పుడూ అనమాట. నిజమైన భక్తులు ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలో మునిగి ఉంటారు. సో ఇది వేరే వాళ్ళ బుక్, ఆల్రెడీ వాళ్ళకి మెన్షన్ చేస్తుంటారు, కానీ ఆన్సర్ మాత్రం ఎల్లప్పుడూ నెక్స్ట్ బలిచక్రవర్తి దయిత వింధ్యావళి. దయిత అంటే భార్య. నెక్స్ట్ ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. నెక్స్ట్ సంతోషం, ఆనందం అనే పదాలకు సరైన పర్యాయ పదం సంబురం. నెక్స్ట్ వసుధ అనే పదానికి వ్యుత్పత్తార్థం బంగారము గర్భమందు కలది. నెక్స్ట్ బంగారు కాసుల పేరు ధరించడం చేతనే పేరు రాదు. ఇక్కడ పేరు పదానికి గల నానార్థాలు హారం, కీర్తి. నెక్స్ట్ బంగారం, ఉమ్మెత్త, సంపెంగ అనే నానార్థాలను చెప్పే పదం కనకం. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగా ఆ కంబంలో నుండి నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఇందులో ప్రకృతి వికృతులు స్తంభము, కంబము. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. నాయకురాలు అనే పదం ఏ సంధికి ఉదాహరణ? నాయక ప్లస్ ఆలు, నాయకురాలు, రుగాగమ సంధి. నెక్స్ట్ అయ్యవులను ఏమంటారు? వృద్ధులు. సో ఇలా చాలా వస్తాయమ్మా. ఆయిలను ఏమంటారు? యావారాలను ఏమంటారు? ఏవో ఆర్లను ఏమంటారు? సో ఇలా అడుగుతూ ఉంటారు. సో అవన్నీ కూడా తెలిసి ఉండాలి. అవులను ఇక్కడ వృద్ధులు అంటారు. నెక్స్ట్ శూలపాణి అనేది ఏ సమాసానికి చెందినవాడు? శూలాన్ని పాణి అందు కలవాడు, బహువ్రీహి సమాసం. నెక్స్ట్ కింది వాటిలో ద్విగు సమాసం కానిది. సో ద్విగు సమాసం కానిది అని ఇచ్చాడు అక్కడ, అందుకే క్వశ్చన్ క్లియర్గా చదువుకోండి. సో రామ బాణము ద్విగు సమాసం కానిది అంటే ఇక్కడ 10 అవతారాలు 10 అవతారాలు ద్విగు సమాసం. చతుర్వేదాలు అంటే 4 వేదాలు ద్విగు సమాసం. సప్తలోకాలు అంటే 7 లోకాలు ద్విగు సమాసం. సో అక్కడ కానిది అని ఇచ్చాడు కాబట్టి రామబాణం. నెక్స్ట్ ఉపమాన ఉపమేయముల మధ్య భేదం ఉన్నా లేనట్లు చెప్పేది రూపకలంకారం. సో పోలిక చెప్తేనేమో ఉపమాలంకారం, సో ఊహించి చెప్తేనేమో ఉత్ప్రేక్ష అలంకారం, ఉన్నది ఉన్నట్లు చెప్తేనేమో స్వభావోక్త అలంకారం. ఇక్కడ మధ్య భేదం ఉన్నా లేనట్లు చెప్తాను అడిగారు కాబట్టి రూపకలంకారం. నెక్స్ట్ ఎలుకను పట్టబోయే పిల్లి ముందరి కాళ్ళు చాపి ఏకాగ్రతతో చూస్తూ కదలక మెదలక నిశ్చలంగా నిలిచున్నది. ఈ వాక్యంలో ఉన్న అలంకారం. సో ఇది పిల్లి యొక్క స్వభావాన్ని తెలుపుతున్నది కాబట్టి స్వభావోక్తి అలంకారం. భరణ బబరవ అనేవి ఏ పద్యానికి చెందిన గణాలు? సో భరణ బబరవ ఉత్పలమాల గణాలు. చంపకమాల అయితే నజభజ జజర, మత్తేభం అయితే సభరణమైవ, శార్దులమైతే మసజస్తగా. సో ఇక్కడ భరణ బబరవ అడిగారు కాబట్టి ఉత్పలమాల. నెక్స్ట్ వరుసగా 3 గురువులు ఉంటే అది, సో మీరు ఇక్కడ వెంటనే సూత్రం పక్కనే రాసుకోవచ్చు. సో యమాత రాజ బాణస వహం. సో లఘు గురువు 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 లఘు గురువు లఘు 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 గురువు. సో ఇక్కడ వరుసగా ఏమన్నారు? 3 గురువులు అని అడిగారు. సో 3 గురువులు అంటే ఎక్కడ వచ్చాయి? గురువు 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 మగనం. ఆన్సర్ వచ్చేసి మగనం.
నెక్స్ట్ వేగంగా నడిచాడు కాబట్టి తొందరగా ఇల్లు చేరగలిగాడు సో అనేది సో ఏ వాక్యం అని అన్నారు. సో ఏంటి ఇక్కడ సంయుక్త వాక్యం ఇచ్చారు, సంశ్లిష్ట వాక్యం ఇచ్చారు, సామాన్య వాక్యం ఇచ్చారు, కర్మణి వాక్యం ఇచ్చారు. చే బడు అనే ధాతువులు వస్తాయి, కర్మ ప్రధానంగా ఉంటే కర్మణి వాక్యం. సో సామాన్య వాక్యం అంటే క్రియ ఉన్నా లేకున్నా ఉండేటటువంటి వాక్యాలను సామాన్య వాక్యం అంటారు. సంశ్లిష్ట వాక్యం అంటేనేమో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు రావడం. సో అంటే రమ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట చేసింది. సో ఇలా వెళ్ళి వచ్చి అనేవి అసమాపక క్రియలు. అలా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. సో నెక్స్ట్ వాక్యంలో కొన్ని ఎక్కువ పదాలు వేరే పదాలు వచ్చి ఆడవడం, వాటిని సంయుక్త వాక్యం అంటారు. సో దీన్ని ఇక్కడ కాబట్టి అని వచ్చింది కాబట్టి అది సంయుక్త వాక్యం. కాబట్టి, కావున, అందువల్ల, మరియు లేదంటే జస్ట్ కామ ఉంటే సంయుక్త వాక్యం. నెక్స్ట్ కింది వాటిలో పరోక్ష కథనానికి సరైన ఉదాహరణ. సో నాకు ఇంకా చదువుకోవాలని ఉన్నది అని రమణి అన్నది. సో నాకు అని ఇచ్చారు కాబట్టి అది ప్రత్యక్ష వాక్యం. సో నెక్స్ట్ తనకు ఇంకా చదువుకోవాలని ఉన్నదని రమణి అన్నది. సో తనకు ఇంకా చదువుకోవాలంటే వాళ్ళకి ఇంకా చదువుకోవాలని ఉన్నది అని చెప్తున్నది కాబట్టి ఇది పరోక్ష వాక్యం. నెక్స్ట్ మేము ఇప్పుడు చాలా అలసిపోయాం అని ఆటగాళ్ళు అన్నారు. సో మేము అంటే ప్రత్యక్షం. మాకు యుద్ధంలో ఎదురు లేదు అని సైనికులు అన్నారు, ఇది కూడా ప్రత్యక్షం. సో ఇప్పుడు పరోక్షం ఏంటిది? ఒక్కటే. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి అంటే అది ప్రత్యక్ష వాక్యాలే. సో కాబట్టి చూసుకోండి. సో ఇవి మా పార్ట్ బి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.